ఓం నమః శివాయ. సకల శుభాలకు మూలమైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రమునందు కొలువై ఉన్నాడు. అభిషేక ప్రియుడైన నీలకంఠుడు ఈ పుణ్యప్రదేశానికి వస్తున్న భక్తుల స్వహస్తాలతోనే అభిషేకాలు నేత్రపర్వంగా నిర్వహించుకుంటాడు. అంతేకాకుండా స్వామికి అభిషేకం చేసిన చేతులతోనే శివపుత్రుల కడుపు నింపే మహాభాగ్యాన్ని కల్పించి పుణ్యఫలాలను ప్రసాదిస్తున్నాడు. అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని నల్గొండ నుండి వచ్చిన జి. రమేష్ బాబు, భవానీ దంపతులు శివయ్య సేవలో తరించి నిర్భాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. పరమేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి శివలింగానికి మనసారా నమస్కరించి అపురూపమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని పూలమాలతో అలంకరించారు. భక్తుడు స్వామి ఎదుట గంట మోగించగా అర్చకులు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వందనం మృత్యోర్ముక్షమామృతాత్ స్వాహా మహామృత్యుంజయాయ నమః. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను పవిత్ర కార్యమైన శివాలయ నిర్మాణ పనుల్లో భాగం చేసి పుణ్యాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జి. రమేష్ బాబుగారు మహాశివరాత్రి సందర్భంగా వారి కుమారుడు, కోడలు అయిన జి. వెంకటేష్ మిత్రవిందాగారుల తరపున, వారి కుటుంబ సభ్యుల తరపున శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానానికి విరాళమందించడంతో రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనాథుల ఆశీస్సులు, ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనాథుల నిత్యాన్నదానానికి సాయం చేసి వారి కడుపు నింపుతున్న సేవామూర్తి రమేష్ బాబు గారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఈ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే అసలు చాలా ఆనందం అనిపించింది. ఫస్ట్ రాగానే రిసీవింగ్ మంచిగా అనిపించింది. రిసీవింగ్ తర్వాత అభిషేకము, తర్వాత హోమము, ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి. మెయిన్ నాకు ఎక్కడ అనిపించిందంటే ఈ ఆశ్రమానికి డబ్బులు ఇవ్వడం పెద్ద గొప్ప కాదు, కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా చాలా ఆనందకర విషయము. అమ్మా నాన్న అనాథాశ్రమం నడుపుతున్న వారికి, మెయింటెనెన్స్ చేస్తున్న వారికి కోటి కోటి ధన్యవాదములు. మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. 600 మంది అమ్మా నాన్న ఆశ్రమానికి 600 మంది ఉన్నారంటే చాలా మెయింటెనెన్స్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.